మాత్రే నమః. జై శ్రీరామ్. మానస పూజ అంటేమిటి? నిజంగానే మోక్షం పొందవచ్చా? శ్రీరాముని కృప ఎంతటి తెలిపే కదా మానస పూజ విశిష్టత మీకోసం. భారతీయ సత్పురుషుల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరామ భక్త తులసీదాసు తులసీ రామాయణం, రామచరిత్ర మానస రచించాడు. అంతేకాదు శ్రీరామునిపై తనకున్న భక్తిభావాన్ని ప్రతిబింబించే అనేక గ్రంథాలు కూడా రచించాడు. అలాంటి రచనలో తులసీదాసు చెప్పిన ఒక ఆధ్యాత్మిక కథ ఈ కథనంలో తెలుసుకుందాం. సందేహాలు తీర్చే తులసీదాసు. తులసీదాసు కాశీలో నివసిస్తున్న కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఆ రోజుల్లో కాశీపట్నంలోని ప్రతి ఇంటా తులసీదాసుకు ఆయన రచించిన రామాయణం గ్రంథాన్ని లభించేవి. రామనామాన్ని జపించే వారి ముందు తులసీదాసు పవిత్రమైన తులసి మొక్కలా ఉండేవాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసుకు తనకు తెలిసినంతలో భక్తులకు సందేహాలు తీర్చేవాడు. ధనపాలుని కథ. ధనపాలుడనే ధనవంతుడుండేవాడు. తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. అతడు తులసీదాసుకు ఒక ఆశ్చర్యమైన చేశాడు. ఇంతటి శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో పూజలు అందుకుంటున్నాడని ధనపాలుడికి తెలుసు. అతడు తులసీదాసుతో, మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుని సకల పదార్థాలతో అర్చనలు చేయాలనుంది అన్నాడు. అప్పుడు తులసీదాసు, అలాగే అడ్డుకున్నది ఎవరు అన్నాడు. తులసీదాసు అందుకు పిసినారి ధనపాలుడు, అది కాదు స్వామి, అర్చనకు పూలు, పండ్లు, ధూపం, దీపాలు అవసరం కదా. వీటికి దమ్మిడి ఆదాయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. ధనపాలుని మాటలకు ఆశ్చర్యపోయిన తులసీదాసు ఆ లోభి ఆపాదమూర్తిని తిలకించాడు. అతని పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరకు ఆ లోభితో, తులసీదాసు నువ్వు అడిగిన దానికి మానసా పూజ తప్పించి మరొక మార్గం కనిపించడం లేదు అన్నాడు. మానసా పూజ వివరాలు అడిగిన ధనపాలుడు, ఈ ధనపాలునికి మానసా పూజ అంటే ఏమిటి తెలియదు. అప్పుడు తులసీదాసు ధనపాలునితో, మానసా పూజ అంటే అన్ని ఉపచారాలు అంటే ఊహించుకోవడం. నువ్వు దేవునికి ఎన్ని పూలు ఉపచారాలు చేయాలనుకుంటున్నావని ఊహించుకుని పూజ చేయాలి. దేవుని పూజించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నీకు చిల్లిగవ్వ కూడా ఖర్చు అవదన్నాడు తులసీదాసు. ధనపాలునికి ఆనందం. తులసీదాసు చెప్పిన మాటలకు ధనపాలుడు ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి పూజ కోసం అతడు ఎదురు చూశాడు. అసలు పరమ లోభి అయిన ధనపాలుడి ఊహల్లో కూడా దేవునికి ఎక్కువ పదార్థాలు నివేదించలేదు. అందువల్ల ఏ విధంగా మానసా పూజ చేయాలని చెప్పండి అని తులసీదాసుని అడిగాడు ధనపాలుడు. పూజ విధానాన్ని వివరించిన తులసీదాసు ధనపాలునితో, మానసా పూజలో నీవు శ్రీరామచంద్రుని 1 నిమిషం ధ్యానం చేయి. ఆయనకు ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పూలతో అలంకరించి ఆ పైన వేడి చేసిన ఆవు పాలలో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరవకు సుమా. నా శ్రీరామచంద్రుడికి పంచదార లేని పాలు తాగడలేడు అను. ఈ విధంగా మానసా పూజ చేయి. దమ్మిడి ఆదాయం కాదు అన్నాడు తులసీదాసు. మానసా పూజలో ధనపాలుడు నిష్ఠ. పరమలోభి అయిన ధనపాలుడు భగవంతుని పూజలో నిష్ఠ అంటే చిత్తశుద్ధి మెండుగా ఉండేది. అతడు తులసీదాసును గురువుగా భావించి ఏమాత్రం ధన వ్యయం లేని మానసా పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడితే ఖర్చు అవుతుందని ఒక చిన్న డబ్బా, ఒక చిన్న స్పూన్ కొన్నాడు. అయితే ఇదంతా కేవలం ఊహల్లోనే, నిజంగానే కాదు. అవేమీ లేవు. ధర్మనిష్ట. ధనపాలుడు ఈ విధంగా మానసా పూజ చేయడం మొదలుపెట్టి కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు పాలు నివేదన సమయంలో అతని మనసులో చెంచా కనపడలేదు. చేసేదేమీ లేక డబ్బాలో నుంచి పంచదార పాలలోకి నింపాడు. పొరపాటు పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనసులోనే పాలు గిన్నెలో కరగని పంచదార
తీయసాగాడు. స్పృశించిన శ్రీరాముడు 15 సంవత్సరాలుగా ఈ లోబి మానసికంగా పూజ చేసిన స్వీకరించిన శ్రీరామచంద్రుడు ఆ రోజు ధనపాలుని వైఖరిని చూసి నిర్విఘ్నంపోయి ఇన్నేళ్లు గడిచినా అతడి పిసినారితనం కించైనా తగ్గలేదు. అప్పుడు శ్రీరాముడు అతనిని ఉద్ధరించదలిచి చేయి గట్టిగా పట్టుకుని ధనపాల, పాలు నీవు, పంచదార కలగనివ్వు, పంచదార కొంచెం ఎక్కువ పడితే ఏమైంది, ఉన్ననే కదా రాదా అన్నాడు. ధనపాలునికి వైరాగ్యం. శ్రీరాముడి మూలంగా ధనపాలులో పరం వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రవర్తనతో శ్రీరాముని జ్ఞానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది కదా రామకృష్ణ, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి నిజంగా దేవుని పట్ల భక్తి విశ్వాసంతో, దేవుడు ఉన్నాడని నమ్మకంతో మనశ్శాంతిగా చేసే పూజలను శ్రీరామచంద్రుడు స్వీకరిస్తాడు. దీనిని బట్టి ఆ రాముడు కృప ఎలాంటిదో అర్థమవుతుంది. నిజమైన భక్తి అంటే నిజమైన పూజ అవసరం లేదు. భగవంతుని పూజలో భక్తి, దేవుడు మీద నమ్మకం, విశ్వాసం మాత్రం ఉండాలి. లక్షణాలు. ఈ 2 లక్షణాలు లేకుండా బంగారు పూజలతో పూజ చేసిన దేవుడు ఆ పూజని స్వీకరించబడదు. అవడానికి పరమ పిసినారైనా తాను నిజంగా శ్రీరాముని పాలు నివేదించినట్లుగా భావించి అందులో ఎక్కువ పడ్డ పంచదారను తీయడానికి ప్రయత్నించాడు ధనపాలుడు. నిజమైన భక్తుడు. అందుకే శ్రీరాముడు అతనికి పరమ కరస్పర్శను అందించాడు. అతనితో భక్తి భావంతో పాటు వైరాగ్యాన్ని కలిగించాడు. దేవుని పట్ల భక్తి ఉండాలి. నిజమైన భక్తి తెలిపే ఈ కథ ఆదర్శప్రాయం. జై శ్రీరామ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.